ఇందాక ఒక షవర్మా తిన్నాం కానీ అండ్ అక్కడే కొంచెం అదే ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉందో కౌసాన్ రోడ్ ఇక్కడ మొత్తం ఫుడ్ గిడ్డు మసాజులు అన్నీ మ్యాక్సిమం దొరుకుతాయి. అసలు ఈ స్ట్రీట్ ఎలా ఉంటుందో తెలుసు అసలు అంత ఇంత కాదు. ఈ స్ట్రీట్ గురించి అయితే మాటలు చెప్పలేము, ఒక రేంజ్లో ఉంది స్ట్రీట్. సో ఇప్పుడు వచ్చేసి నాకు మోస్ట్లీ అంటే వచ్చినప్పటి నుంచి ట్రావెల్ చేసి రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ ఈవెన్ పూల్ పార్టీ కూడా జరిగింది. అవన్నీ జరిగే లోపల ఒళ్ళు ఊనమైంది. వాళ్ళు ఊనమైనప్పుడు థాయ్ మసాజ్ అంటుంటే ఇంకా మసాజ్ చేయించుకోవాలనిపిస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ ఏదోటి చూస్తాను మసాజ్ సెంటర్ ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. కానీ కొంచెం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయండి కానీ అంటే మసాజ్ చేసుకోవడం తప్పులేదు, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మసాజ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుసు అనమాట ఎలా ఏ విధంగా మసాజ్ అనేది చేయాలని చెప్పేసి. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు ఏముండదు, జస్ట్ చేస్తారు అంతే. మసాజ్ అంటే మసాజ్ థాయ్ మసాజ్ అని ఒక పేరు పెట్టుకొని అదే ఫేక్ బ్రాండ్ అంటారు కదా, ఫేక్ బ్రాండ్ ఆ విధంగా చేస్తారనమాట. సో మీరు చూసుకొని వీలైతే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర వేసుకోండి. సో నేను చూసిన రేట్ల ప్రకారం థాయ్ మసాజ్ 350 బాత్ పర్ అవర్, అంటే గంటకు 350 బాత్ అనమాట. ఒకసారి చూడండి ఎలా ఉందో మార్కెట్. అసలు ఏంది ఒకటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. అంటే కేఫ్లు, బార్ షాపులు, మసాజ్ సెంటర్లు, ఫుడ్, ఇంకా ఏం చెప్పేయలేదు అసలు. షూలు వీలు, అందుకే కౌసాన్ రోడ్ చాలా ఫేమస్ బ్యాంకాక్లో. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం భలే ఉంటుంది బ్యాంకాక్. కానీ ఏమంటే ఏదో తక్కువలో బడ్జెట్లో మీరు చేస్తే మాత్రం ఎంజాయ్ చేయలేరు, ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు 30,000 40,000 పెడితే సగం సగం ఆనందం పొందితే అది కొంచెం తృప్తి ఉండదన్నమాట. ఎంజాయ్ చేస్తే గట్టిగా ఎంజాయ్ చేయండి. అందుకని అది డబ్బులు లేవు అది అంటే కొంచెం కూడబెట్టుకోండి. అంటే మళ్ళీ హాఫ్తో కనుక మీరు కనుక నేను చేస్తాను హాఫ్ డబ్బులు చాలు నేను సగమైన చాలు అనుకుంటే లైఫ్ టైం మళ్ళీ రిగ్రెట్ ఉంటుంది అనమాట. అది అంత ఎంజాయ్ చేయలేదు సరిగ్గా నేను. అది అప్పుడు సరిగ్గా ఎంజాయ్ చేసింటే బాగుండు, డబ్బు లేకపోయినందువల్ల అంత ఎంజాయ్ చేయలేదని చెప్పేసి ఆ రిగ్రెట్ ఉందనుకోండి, అది జీవితాంతం ఉంటుంది.